పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఒరే అల్లుడు, చిన్నప్పుడు నేను ఎన్ని తప్పులు చేసినా ఏ మాస్టర్ ఈ యాంగిల్లో కూర్చోబెట్టలేదురా. ఈ ఎస్ఐ గడు పెద్ద సేతయ్య అంట. ఈ టైంలో ఈ యాంగిల్లో కూర్చోవడం చాలా కష్టంగా ఉందిరా. వీడికి ఎమోషన్ వచ్చేలోపు నాకు మోషన్ అవుద్దేమని భయంగా ఉంది. అంటే వాడి ప్రమోషన్ కోసం ఎమోషన్ లో మనల్ని లాకప్ డెత్ చేస్తాడా? ఛీ, వాడికి అంత సీన్ లేదు. ప్రెస్ ఇక్కడ మనతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. రేయ్, రాజ్యాలు పోయి ప్రజాస్వామ్యం వచ్చిందన్న విషయం మీకు తెలియాలని మా ఎస్ఐ గారు మిమ్మల్ని కడ్రాయలతో కూర్చోబెట్టమని చెప్పింది. ఒరే అల్లుడు, టచ్ చేస్తే సెలబ్రిటీ కాన్సెప్ట్ కాస్త మా చావుని టచ్ చేసే ప్రోగ్రామ్ లా తయారైందిరా. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఛానల్ వాళ్ళు కూడా ఓకే చేశారు. మన ప్రోగ్రామ్ సక్సెస్ అయి సెట్ అవుతుంది అనుకునే టైంకి ఇలా అయిపోయిందేంట్రా? ఫస్ట్ టైం లైఫ్ లో కష్టపడి పని చేద్దామని డిసైడ్ అయ్యాను. నువ్వు ఈ సూసైడ్ ప్రోగ్రామ్ పెట్టి నా ఫేట్ మార్చేసావు కదరా. దేశం కోసం చచ్చేవాళ్ళు ఎవరుంటారు ఈ రోజుల్లో? ఏ 100 ఎపిసోడ్లోనో తగులుతుంది అనుకున్నాం. ఆ మహాదల్ ఎవరో గానీ ఫస్ట్ ఎపిసోడ్ లోనే శుభం కాటేసింది. ఏయ్, సోదాపండి, ఎస్ఐ గారు వస్తున్నారు. ఏంట్రా ఏదో ప్రోగ్రామ్స్? అసలు ఏం చేస్తున్నారా మీరు? మీ టీవీ ప్రోగ్రామ్స్ వల్ల ఆడవాళ్ళు మొగుళ్ళతో కాదురా, టీవీలతో కాపురం చేస్తున్నారు. మళ్ళీ కొత్తగా ఈ అసహనం ఏంట్రా? టీవీ రేటింగ్ కోసం ఫోన్లో ఎప్రిడైజ్ చేసి చంపేస్తారా? మిమ్మల్ని బయటకు వెళ్ళనిస్తే బతకనిస్తారా? వెరీ డేంజర్. ఇంకా నా మిలిటెంట్లకో టెర్రరిస్టులకో తెలియలేదు, ఒక్క ఫోన్ కాల్ చాలు తెలిస్తే. కానిస్టేబుల్ గోపాల్ సార్, చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు వీళ్ళ ఎఫ్ఐఆర్ లో రాయి. ఓకే సార్. గుమ్మేద్దాం వెదవల్ని. ఏదో తెలియకలో జరిగిపోయింది. ప్రోగ్రామ్ కోసం చేసాం, తప్పు అయిపోయింది సార్. తప్పు కాదురా, మేము ఏవైనా చేయగలమన్న బలుపు తగ్గిస్తా కదా. హలో, ఏం ఎస్ఐ, నేనెవరు అనుకున్నావు? న్యూస్ ఛానల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ని. మా వాళ్ళని అరెస్ట్ చేస్తావా? నేను పవర్ బ్యాంక్ లాంటి. నేను టచ్ చేస్తేనే పవన్ కళ్యాణ్ పవర్ స్టారు, మహేష్ బాబు సూపర్ స్టారు అయ్యాను. గుర్తుపెట్టుకో, ప్రెస్ ఇక్కడ మమ్మల్ని ఇంప్రెస్ చేసేవనుకో నీకు ప్రమోషన్, కాదంటే డిమోషన్. అర్థమైందా? సార్ మీరేంటో అర్థమైంది, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? మీలాంటి పవర్ బ్యాంక్ తో ఒక ఫోటో దిగాలనుంది. వీళ్ళని తప్పకుండా వదిలేస్తా, ఒక్క ఫోటో ప్లీజ్. ఓకే ఓకే ఓకే, సెలబ్రిటీతో సెల్ఫీ దిగు, ఫోటో కాదు. నాకు అర్థమైపోయింది, నువ్వు పైకి వస్తావు. ఇగో వస్తున్నా. చేతి ఈ ఆర్యగాడితో పెట్టుకోకు. నీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ని కూడా ఇదిగో ఇలా స్టిక్ లా తిప్పినోడిని. అర్థమైందా? తోపిక్కడ. అదిగో మా సార్ అక్కడ. నీకేనా సెల్ఫీ? తీసుకో. సెల్ఫీ అయితే సెల్లో బాగుంటుందని ఒక చిన్న రిక్వెస్ట్ సార్. నీ క్రియేటివిటీ నాకు నచ్చిందయ్యా. నాలాంటి సెలబ్రిటీతో సెల్ఫీ నీకు లైఫ్ టైం పిక్. పద తీసుకుందా. థ్యాంక్ యూ సార్. ఏంటా బాడీ బట్టలేసుక చూడలేక వస్తున్నాం. లోపల ఏం జరుగుతుంది? సార్కి కొత్త కదా, ఇక్కడ పనులను పట్టుకున్నా మంత్రులు పనులు మానుకుని వచ్చి మరీ ఫోన్లు చేస్తారని తెలియక తెగరొచ్చిపోతున్నాడు. సెల్ఫీ అన్నారు, రండి సార్, టైం అయిపోతుంది. సెల్ఫీ కంటే ముందు చిన్న మ్యాటర్ ఉంది సార్. ఏంటి ఆ మ్యాటర్ అంటే, ఎవడ్రా ఇక్కడ ఎస్ఐ రఘు? సార్. నువ్వేనట్రా ఎస్ఐ? అవును సార్. నీలాంటి వాడి వల్ల డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్. ఇలా ఎవడివి పడితే ఆడివి బట్టలు ఉడదీయిస్తున్నావు. వాళ్ళవి కాదు, నీ బట్టలు ఉడదీయిస్తే అప్పుడు అర్థమవుతుంది. సార్ ఇప్పుడు నాకు అర్థమైంది సార్. మీలాంటి వాళ్ళ మాటలు వినుంటే నాకు గతి పెట్టేది కాదు సార్. దయచేసి సార్, మీతో ఒక ఫోటో తీసుకుని నా జీవితాంతో గుర్తుగా పెట్టుకుంటాను సార్. ఓకే ఓకే సార్. ఏడు పాపు సార్. ఫోటోలు ఓల్డ్ ఫ్యాషన్ రా సార్. ట్రెండ్ మారింది. సెల్ఫీ తీసుకుందాం. సెల్లో తీసుకుంటే బాగుంటుంది సార్. పద సార్, సెల్లో తీసుకుందాం. సార్ కూర్చోండి సార్, కూర్చోండి సార్ ప్లీజ్. ఏమయ్య సెల్ఫీ అన్నావు, ఇక్కడ కూర్చోబెట్టావు? సెల్ఫీ కంటే ముందు ఒక చిన్న మ్యాటర్ ఉంది సార్. ఏంటి ఆ మ్యాటర్ అంటే,
నాకు బాగా నచ్చిందయ్యా. అది తెలుసుకుందామని ఇలా నటించా. అది నీ సస్పెన్షన్ ఆర్డర్ కాదు, నీ ప్రమోషన్ ఆర్డర్. అయ్యా అయ్యా థ్యాంక్ యూ సార్ మీ పరిస్థితి అలా ఉంటే నా పరిస్థితి ఏంటి సార్? రెండు మూసుకొని పదరా. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్ గోపాల్, సార్ వీళ్ళందరినీ లోపలికి దోసి ఏం చేయాలో తెలుసుగా. లెట్స్ డు కుమ్ముడు. గుడ్ మార్నింగ్. నమస్తే. రఘు రఘు ఆ. వీడు నన్ను రామ్దేవ్ బాబా యోగా చూడనివ్వటం లేదు. ఎందుకని? నేను ఇంకా కన్ననే అన్న సీరియల్ చూడట్లేదు రఘు. అరే రే, రే, చూడవయ్యా సీరియల్ బయట వేసినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. చాలదా? రఘు ఆ. ఈ గొడవ అంతా ఎందుకు? ఒక్కొక్కరికి ఒక టీవీ కొనిచ్చేసాయి, ఎవరి ఛానల్ చూసుకుంటారు. ఆ? అవునా? ఒక్కొక్కడికి ఒక్కొక్క టీవీ కావాలి, వాళ్ళ రూముల్లో పెట్టి ఇవ్వాలి. నేను కొంటాను, నేను పెట్టిస్తాను. ఓకేనా? మీ అందరికీ తెచ్చాను. సారీ రచ్చ, వీళ్ళేమో చిన్నపిల్లల్లా పోట్లాడుకోవడం, మీరేమో పెద్దరాయిళ్ళ తీర్పులు ఇవ్వడం, ఇవన్నీ అవసరమా? శుభ్రంగా పెళ్లి చేసుకోండి సార్. పెళ్లి చేసుకోవాలి నేను. అవును సార్. సరే చేసుకుంటా. ఓ మంచి అమ్మాయిని చూడు. Yes, sir. చూస్తూ ఉండు. Okay, sir. నేను లోపలికి వెళ్ళి వచ్చేస్తా. సరే సార్. ఓల్డ్ అండ్ వేస్ట్ ఫెలోస్, ముందర నా నెంబర్ నోట్ చేసుకోండి. క్షణక్షణం సార్ మ్యారేజ్ గురించి అడుగుతూనే ఉండండి. మీరు ఎంత ఫాస్ట్ గా ఫాలో అప్ చేస్తే అంత ఫాస్ట్ గా సార్ మ్యారేజ్ చేసేద్దాం. చూడండి, ప్లీజ్ నోట్ డౌన్ మై నెంబర్. 9999442224. బి రంగా. ఎంతో మంది దేశభక్తులు ప్రాణత్యాగం చేస్తే గాని మనకు స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో యువత సాహిత్యం అభివృద్ధి వైపు పయనిస్తే నేటి యువత విలాసాలు వినోదాల వైపు పయనిస్తున్నారు. ఇంకా ఏదో పొందాలని కొంతమంది యువత డ్రగ్స్ తో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. గతం గతహ అన్నారు పెద్దలు. ఎంతమంది యువత గతం గుర్తు పెట్టుకుని బాధ్యతగా బతుకుతున్నారో తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ గతం గతహ. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా? తెలీదండి. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా? ఈయనెవరో మీకు తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా? సారీ వి డోంట్ నో. ప్లీజ్ ఒకసారి చూడండి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా? గర్ల్ ఫ్రెండ్ తో చాట్ లో బిజీగా ఉన్నాను, ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. ఒక్కసారి చూడండి. కూల్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా? ఏంటి మిస్సింగా? ఓకే, డోంట్ వరీ. దీన్ని నా ఫేస్బుక్ లో గానీ ట్విట్టర్ లో గానీ ట్వీట్ చేస్తాను. దీనికి సంబంధించిన విషయాలు వచ్చాక నేను మీకు కాల్ చేసి చెప్తాను. దానికన్నా ముందు మనం ఒక సెల్ఫీ దిగుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఈయన ఎవరో చెప్తారా? ఏ లెవెల్కి వచ్చింది గేమ్? ఇతను ఎక్కడో చూసానే. నాకు అలాగే అనిపిస్తుంది. నల్లగా బక్కగా ఉన్నాడు. ఫుడ్ తిని చాలా డేస్ అయింది అనుకుంటా. ఐ థింక్ హీస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఆర్ సోమాలియా. ఐ థింక్ హి ఇస్ హంగ్రీ. ఎస్ యు ఆర్ రైట్. అతను చాలా ఆకలి మీద ఉన్నట్టున్నాడు. ఏం బేబీ? యా, కనిపిస్తే ఈ బిస్కెట్ ఇవ్వండి. ఇదిగో తీసుకోండి. వద్దా? రంగా, ఎస్ సార్. రాహుల్ గాంధీ గారు తెలియదన్నా ఒప్పుకోవచ్చు, కానీ మహాత్మా గాంధీ గారు తెలియదంటే క్షమించరు. ఏం చేయాలో నీకు తెలుసు కదా. అర్థమైంది సార్. మన దేశ స్వతంత్రం కోసం అరెస్ట్ అయిన మహాత్మా గాంధీ గారిని చూసి ఈయనెవరో చెప్పంటే తెలీదు అన్న వాళ్ళని అరెస్ట్ చేసేద్దాం సార్. లాకప్ లో వేసేద్దాం సార్. కుమ్మేద్దాం సార్. వెళ్ళు.